నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ ఆళ్లగడ్డ దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందన్నలో మూల పెద్దమ్మ దేవరలో గండదీపం మోస్తూ స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థుల ప్రతిభకు ఉత్తమ పురస్కారాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ అవార్డు జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లా కేంద్రంలో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి. మార్కెట్ ద్వారా రైతుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిరసన. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి. ప్రజల నుంచి 205 దరఖాస్తులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్. నంద్యాలలో దంచికొట్టిన వాన, భారీ ఈదురుగాలులు, ఉరుములు, రహదారులు జలమయం, అవస్థలు పడుతున్న ప్రజానికం పట్టించుకుని అధికారులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఏఐటిసి నిరసన. యోగా ద్వారా శరీరం మనసు ఏకీకృతం చేసే సంపూర్ణ వ్యాయామం. ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్. కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలి. సిపిఐ నాయకులు ధర్నా అడ్డుకున్న పోలీసులు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు. యాజమాన్యంపై చర్యలు తీసుకోండి. జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి. ఆళ్లగడ్డ దొర్నిపారు మండలం డబ్ల్యూ గోవిందన్నలో మూల పెద్దమ్మ దేవర సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతో భూమా అఖిలప్రియ నిన్న రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ మా కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో మూల పెద్దమ్మ దేవర సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంచి నీళ్లు కూడా తీసుకోకుండా గండదీపం మోస్తూ ఉండడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు ఊరు మొత్తం ఘనంగా మేళ తాళాలతో భూమా అఖిలప్రియ, భూమా భార్గవ్, భూమా విఖ్యాత్ రెడ్డి ర్యాలీగా మేళ తాళాలతో అంగరంగ వైభవంగా నెలకొంది. అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దీపం మోస్తూ కళ్ళు తిరుగుతున్నా అలాగే మోస్తూ అమ్మవారికి సమర్పించారు. ఇక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం కోసం నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య సేవలు అందించారు. గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పృహ తప్పి పడిపోవడంతో ఏమీ కాకూడదని ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ఉండడంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సురక్షితంగా ఉన్నారు. ఇక భూమా కుటుంబానికి దేవుని ఆశీస్సులు ప్రజల దీవెనలు ఉన్నాయని, వారి దీవెనలే మా కుటుంబానికి శ్రీరామ రక్ష అని తెలిపారు.
నంద్యాలలో 10th ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రకటించిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. సోమవారం చాబోలు రోడ్డులోని ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల పురస్కారం 2025 కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి, జిల్లా అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆలోచనల మేరకు 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు గాను ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడమే కాకుండా ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలల్లోనే తారతమ్యం లేకుండా కేవలం ప్రతిభని కొలమానంగా తీసుకుంటూ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకు తగ్గ కృషి చేయాలన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నంద్యాల జిల్లాలోని విద్యార్థులు 182 మందికి మన రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ కూడా ఒక ప్రశంసా పత్రము, మెడల్, 20,000 రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది పేద పిల్లలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా మన ప్రభుత్వం చాలా మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
పిల్లలందరికీ కూడా మేము ప్రభుత్వం అండదండలుగా ఉంది. మీరు మీ మంచి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళండి, మేము మీ వెనకే ఉన్నాము అన్న ఆసరాగా ఈ ఈ షైనింగ్ స్టార్ అవార్డ్స్ను ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చాలా చాలా ఉపయోగకరమైంది, చాలా ఆనందదాయకంగా ఉంది. మరి మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా సంతోషాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పొందుతుంది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మన గవర్నమెంట్కి. ఈ చిన్న ఆసరా అయినప్పటికీ కూడా పిల్లలు ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నిజంగా మన నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు చాలా అత్యుత్తమంగా ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా చాలా మంచి మార్క్స్ సాధించారు. 599 రావడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా ఇది ఇంకా రాబోయే తరాలకి, ఇప్పుడున్న 9th క్లాస్ చదివే పిల్లలకి కూడా చాలా ఉపయోగకరంగా, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరొకసారి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ సంస్థల దోపిడీ నుంచి రైతాంగాన్ని రక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. పొగాకు రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతుల వద్ద ఉన్న అన్ని రకాల మొత్తం పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలో అలయన్స్ 1, GPI, ML, ITC లాంటి కంపెనీలు ముందస్తుగానే క్వింటాలకు 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు రేట్ ఇస్తామని ఒప్పందం చేసుకుని పంట చేతికి వచ్చిన తర్వాత సకాలంలో కొనుగోలు చేయకుండా నాణ్యత పేరుతో రేట్లో కోత విధిస్తూ కేవలం ఎకరాకు 4-5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతాంగాన్ని నిట్ట నిలువున దోపిడీ చేస్తున్నారు. అలాగే KFC వెరైటీ పొగాకును జిల్లాలో ఒక కింటా కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత కంపెనీల వల్ల నిర్లక్ష్యం కారుతున్నట్టు మాకైతే రోజు పంపుతున్నాడు ఆ రోజు మేము తమ ముందు జీపే వాడే మొత్తం లెక్కలు చెప్పి చాలా సిన్సియర్ అన్నట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు జీపే వాడే చాలా మోసం చేసేటట్టు అలయన్స్ వాడు రేటులో మోసం చేస్తున్నారు సార్. 5,000 రూపాయలు 6,000 రూపాయలు అంటే చాలా అన్యాయం సార్. ఇది ఒకటి పొగాకు KFCకి కంపెనీ ఒకటి సార్. ITC వీళ్ళు ఇద్దరు ఉంటున్నారు సార్. మేమైతే ఈ రోజు కాదు 15 వరకు వెయిట్ చేస్తాం సార్. GPI, అలయన్స్, VST, ముమ్మిడాల లాంటి కంపెనీలు ముందస్తుగానే రైతులతో ఒప్పందం చేసుకున్నవి. క్వింటాలకు 15,000 నుండి 18,000 రూపాయల వరకు రేట్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నవి. ఒప్పందం మేరకు రైతాంగం పంట పండించిన తర్వాత ఫిబ్రవరి నెలలో పొగాకు కటింగ్ చేసినారు. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా 2 దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత కొనుగోలు కొద్దిగా మేరకు ప్రారంభమైన కూడా మొత్తం రైతుల వద్ద ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేయలేదు. ఒక్కొక్క రైతు వద్ద 5 నుంచి 7-8 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద మొత్తం పొగాకు నిల్వ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ దిక్కు తోచని పరిస్థితుల్లో గుంటూరులో 5వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేశారు కంపెనీల వద్ద. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకుని మంత్రివర్గ సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతాంగాన్ని ఆదుకునేందుకు 350 కోట్లు నిధులు కేటాయిస్తున్నాము. అన్ని కంపెనీలు జోక్యం చేసుకుని మొత్తం పొగాకును కొనుగోలు చేయాలా. అన్ని చోట్ల ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని, DO గారిని, మార్క్ఫెడ్ మేనేజర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల ప్రజా సమస్యలను నాణ్యతతో వేగవంతంగా అర్జిద్దాడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. సమావేశంలో DRO రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజా వినతులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించడం ద్వారా
అర్జీదారుడు సంతృప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా పరిష్కరించిన అర్జీలను కూడా ఎప్పటికప్పుడు ఆడిట్ చేసేలా చూడాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న 1741 దరఖాస్తులను రీఓపెన్ అయిన 59 దరఖాస్తులను వెంటనే నాణ్యతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో 100% నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నంద్యాలలో వాన దంచుకొట్టింది. భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. మరోవైపు నగరంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల కాల్వలు, డ్రైనేజీలు పొంగి పొలరాయి. పట్టణంలో శ్రీనివాసన్ సెంటర్, సంజీవనగర్ బొమ్మలు సత్రం, మున్సిపాలిటీ కార్యాలయంలో, సాయిబాబా నగర్ కాలనీలో చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడాల్సి వస్తుందని, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలాగుంటుందో అని అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి పట్టణంలో ఇలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో వాన దంచుకొట్టింది. ఇవాళ సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. మరోవైపు నగరంలో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల కాల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలో శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్, బొమ్మల సత్రం, మున్సిపల్ కార్యాలయంలో, సాయిబాబా నగర్ కాలనీలో చిన్నపాటి వర్షాలకి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడాల్సి ఉంటుందని, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలాగుంటుందని అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి పట్టణంలో ఇలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మణిహారం లాంటి విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేయబోమని కూటమి సర్కార్ స్పష్టం చేయాలని, స్టీల్ ప్లాంట్లో తొలగించిన 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గాంధీ చౌక్ సెంటర్లో సిఐటియు, ఏఐటియుసిల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, ఏఐటియుసి డిప్యూటీ జిల్లా కలెక్టర్ మురళీధర్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి విన్నబాల వెంకటలింగంలు, ఏఐటియుసి అధ్యక్షులు భూమన శ్రీనివాసులు, ఆంజనేయులతో పాటు మరో 50 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, ఏఐటియుసి డిప్యూటీ జిల్లా కార్యదర్శి మురళీధర్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ కోసం విశాఖలో 32 మంది యువకులు పోరాటం చేసి ప్రాణాలు విడిచారని, వీరి పోరాట త్యాగానికి వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా రాజీనామాలు చేయడమే కాకుండా ఎంతో మంది రైతులు 26,000 ఎకరాలకు పైగా పొలాలనిచ్చి త్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల నాటి నుంచి నేటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పైన రోజుకో మాట, పూటకో మాట మంత్రులు, ఎంపీలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం గనులను కేటాయించకుండా ఏ విధంగానైనా స్టీల్ ప్లాంటును నష్టాలకు గురి చేసి ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పన్నుతుందని, అందులో భాగంగా ఎలాంటి పని లేదని, 5,000 మంది కార్మికులను అన్యాయంగా, అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను తమ ఇబ్బందులకు గురి చేసే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కు మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయరానని చెప్పేసి దాదాపుగా 10 సంవత్సరాలుగా అనేక పోరాటాలు కార్మికులు చేస్తున్నారు. రాజ్యాంగ కార్మిక సంఘాలు కూడా నినదిస్తున్నాయి. గత ప్రభుత్వము ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసము స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోము, మేము వస్తే అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గొంతెత్తి నినదించినారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్నా దీనిపైన స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించడం లేదు. ఇప్పటికైనా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని, దీనిని ప్రభుత్వమే నడపాలని చెప్పేసి సిఐటిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా తొలగించినటువంటి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సమీకరణ చేస్తామని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తూ యోగా సాధన ద్వారా శరీరం మనస్సు ఏకీకృతం చేసి ఒక సంపూర్ణ వ్యాయామమని జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, మెడికల్ అధికారి ఆయుష్, సీనియర్ మెడికల్ అధికారి యశోధర, పెద్ద ఎత్తున మహిళలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడుతూ యోగా ప్రక్రియ ద్వారా శరీరము మనస్సు ఏకీకృతం చేసే ఒక సంపూర్ణ వ్యాయామం అన్నారు. యోగా ద్వారా మానవ దైనందిన జీవితంలో ఎన్నో మార్పులు రావడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 1 నెల రోజుల పాటు యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా జిల్లాలో యోగా పట్ల ఆసక్తి ఉన్న వారిని రిజిస్టర్ చేయడంతో పాటు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా యోగాల జిల్లా, మండల, గ్రామ స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం వద్ద భక్తులను యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 75 సంవత్సరాలు పైబడిన వారిని కూడా గుర్తించి వారికి పూర్తి స్థాయిలో శిక్షణనిచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. ఇక్కడ చాలా మంది సచివాలయం ఎంప్లాయీస్ వచ్చున్నారు. సో మనము కొన్ని సెట్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తున్నాము. అంటే పార్టిసిపెంట్స్ ని, యోగా ఎంతూసియాస్ ని రిజిస్ట్రేషన్ చేయడం కానీ, అండ్ 21st జరిగే ఈవెంట్ ఎక్కడ చేయాలనే వెన్యూ రిజిస్ట్రేషన్స్ కానీ మనం చేస్తున్నాము. నంద్యాల పట్టణంలో యాజ్ సచ్ ఇంకా కొంచెం వర్క్ పెండెన్సీ కనపడుతూ ఉంది. మన టైం ఉన్నప్పటికీ కూడా ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. కాబట్టి ఈ వెన్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైతే ఉందో ఇమీడియట్ గా మీరు లాగిన్స్ అప్డేట్ చేయించండి. కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన ధర్నా జరిగింది. రైల్వే పోలీసు అధికారులతో సిపిఐ నాయకుల వాగ్వాదం అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ నిరంతరం కరువు కాటకాలతో బాధపడుతూ అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాలో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆయన కర్నూలు నుంచి నేటి రాజధాని విజయవాడకు, కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సౌకర్యంగా ఉండే విధంగా నడుస్తున్న రైళ్లను కరోనా సందర్భంగా రద్దు చేసి 4 సంవత్సరాలు గడిచినా నేటికి పునరుద్ధరించకపోవడంతో ప్రతిరోజు విధులు నిర్వహించే ఉద్యోగులు, ఉపాధి పొందే చిరు వ్యాపారులు, చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులు, రైతులు, వ్యవసాయ వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 7, 8 మరి ప్రజలతో, ప్యాసింజర్లతో సంతకాల సేకరణ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మరి రైల్వే స్టేషన్ల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కరోనా సమయంలో ప్యాసింజర్ రైళ్లను, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మాత్రం కూడా ఆ రైళ్లను నడిపే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే ఆ రైళ్లు నడపడకపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు, మరి ఉద్యోగస్తులు, విద్యార్థులు, కార్మికులు, వలస కూలీలు మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎక్స్ప్రెస్ రైళ్లలో సీట్లు దొరకక ఇళ్లకు కూడా పోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి మేము ఒకటే చెప్తున్నాము, రైల్వే అధికారులు కూడా మరి రైల్వే అధికారులు గతంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో అనేక సందర్భంలో
ధర్నాలు చేయడం జరిగింది, రాస్తారోకోలు చేయడం జరిగింది, రైలు రోకోలు నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే అధికారులు మాకు పూర్తిగా సంపూర్ణంగా సహకారం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు మరి ఏ మాత్రం కూడా ప్రజా సమస్యల పైన పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీ నాయకులను అడ్డుకుంటే మరి అడ్డుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలైన నారాయణ, శ్రీ చైతన్య అలాగే మరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. 25,000 నుంచి 3 లక్షల వరకు, నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా చదువు పేరుతో తల్లిదండ్రుల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారని, పుస్తకాలు, యూనిఫామ్, షూస్ ఇలాంటి అమ్మకాలు కూడా స్కూల్ ఆవరణలోనే అమ్ముతున్నారని, స్థానిక విద్యాశాఖ అధికారులు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని, అలాగే ఫిట్నెస్ లేని బస్సులు నడపడంతో పాటు ఇటువంటి అనుమతులు లేకుండా స్కూల్ ఆవరణం హాస్టల్ కూడా నడుపుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.